ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖరీఫ్ సీజన్ కు ముందే చెరువులు కాలువలను శుభ్రం చేయడం మరమ్మతులపై ఫోకస్ పెట్టాయి. ఏపీలో మంత్రి నిమ్మల సీఎం చంద్రబాబుతో 397 కోట్ల నిధులు కూడా విడుదల చేయించారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో మెజారిటీ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే చెరువుల్లో డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ మంత్రులు వర్షాకాలం సీజన్ కు ముందే సాగునీటి పరిరక్షణ, చెరువుల మరమ్మతులపై దృష్టి పెట్టారు. చెరువుల మరమ్మతులకు ప్రీ ప్లాన్డ్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చెరువులను శుభ్రం చేసి పూడిక తొలగించేందుకు 397 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 10 లక్షల రూపాయలలోపు పనులకు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలోనే పనులు నిర్వహించనున్నారు. 10 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ కు ముందే చెరువులను శుభ్రం చేసి నీరు నింపేలా పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే ఒక ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ, రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్నీ కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్రస్థాయిలో నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కి ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చెరువుల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల్లో కేవలం అధికారులు మాత్రమే కాకుండా రైతులు, స్థానిక భాగస్వాములు సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించడం, అభివృద్ధి పనులను సమన్వయం చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెరువుల్లో పూడికతీత పనులను అత్యవసర ప్రాధాన్యతగా చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే అన్ని చెరువుల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలివ్వనున్నాయి.